హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇక్కడ మీరు చూస్తున్న ఈ సీతాఫలం చెట్టు మీ అందరికీ నచ్చి మీరు మెచ్చిన చెట్టు. నేను ఈ చెట్టు నుంచి కాయలు తుంచి పెడుతుంటేనే చాలా బాగున్నాయండి కాయలని మీరందరూ కామెంట్ చేసిన చెట్టు ఇదేనండి. మనం వీడియో తీసే నాటికి ఈ చెట్టుని ఇంకా 10 నుండి 15 వరకు పిందెలు ఉన్నాయి. ఒక్క పింది కూడా తినడానికి దొరకలేదండి. మీరు నమ్ముతారా? రాజుల సొమ్ము రాళ్లపాలు అనే సామెతలకు ఇలాంటివే నిదర్శనాలు. మరి తినేవాళ్ళు ఉండి కూడా ఉన్న కాయలన్నీ ఇలా పాడైపోయాయండి. పాడైపోవడం అంటే చెట్టునే అందంగా పండి చక్కగా విడిపోయాయి. మొన్న నేను వెళ్ళిన రోజుని కింద చూస్తే చిన్న చిన్న బీరెల్లా పడిపోయి ఉన్నాయన్నమాట. ఏంటి ఇలా ఉన్నాయని చెక్ చేస్తే చెట్టుని ఈ కాయ ఉంది. అంటే పక్షులు తింటున్నాయి, కనీసం అవన్నా తింటున్నాయని సాటిస్ఫై అయ్యాను. కానీ మరీ ఇంట్లో కాసిన పండు కూడా నోట్లోకి తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నామా, ఇంత దారుణంగా ఉన్నామా అని అనిపించిందండి నాకైతే. మార్కెట్లో డబ్బు పెడితే మనం ఎప్పుడు చూడనివి ఎప్పుడు తిననివి కూడా చాలా రకాలు దొరుకుతున్నాయి అనుకోండి. కానీ ఏ మందు లేకుండా మన పెరట్లో సొంతంగా కాసిన పళ్ళు రుచి కానివ్వండి, ఆ తృప్తి కానివ్వండి వేరే వాటికి వస్తుందంటారా? మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తే కామెంట్ చేయండి.